అసలు అంటే ఒక 360 అని పేరు ఎందుకు పెట్టారని అడుగుదాం అనుకున్నాను. ఇప్పుడు నాకు అర్థమైపోయింది. ఎందుకంటే చాలా ఎనర్జీ హీలింగ్స్ మెథడాలజీస్ ఉన్నాయి. ఆయా వైబ్రేటరీ ఫ్రీక్వెన్సీని బట్టి ఆ లెవెల్లో హీలింగ్ జరుగుతుంది వీటన్నిటి అని తెలుసుకున్నాను నేను. ప్రాణిక్ హీలింగ్ రేకి కొంత నేర్చుకుని తెలిసింది. కానీ అన్నిటినీ లా ఆఫ్ అట్రాక్షన్ మొదలుకొని యద్భావం తద్భవతి అని మూల సూత్రం మొదలుకొని ఇంకా రకరకాల హీలింగ్ ప్రాక్టీసెస్ని అన్నిటినీ అసలు ఒక ఎపెక్స్ లెవెల్కి తీసుకెళ్తే ఆ పినకలే శంబాలా 360 అని అర్థమవుతుందండి. చెప్తారండి అదేంటనేది. మనకి ఏంటంటే సాలిడ్ ఇస్ ఎ మ్యాటర్ అండి. సాలిడ్ని ప్రాసెస్ చేస్తే లిక్విడ్ స్పీడ్, లిక్విడ్ని ప్రాసెస్ చేస్తే గ్యాస్ అండ్ వేపర్ అండి, తర్వాత మ్యాగ్నెటిజం, తర్వాత ఎలక్ట్రిసిటీ అండి, తర్వాత చి అంటే చైనీస్ ట్రెడిషనల్ మెడిసిన్ అండి, నాడీ వైద్యం అంటారు. మనకి 72,000 నాడీలు ఉంటాయి. అది కూడా ఇంకా తర్వాత అండి. దాని తర్వాత ప్రాణిక్ హీలింగ్, రేకి అవన్నీ వస్తాయి. ఇంకా అది కూడా దాటిన తర్వాత ఫ్రీక్వెన్సీస్ వస్తాయి. ఆ ఫ్రీక్వెన్సీస్ కూడా దాటిన తర్వాత స్పీడ్ ఆఫ్ లైట్ అండి. అంటే స్పీడ్ ఆఫ్ లైట్ కాంతి వేగము 1,86,000 మైల్స్ పర్ సెకండ్, 3,00,000 కిలోమీటర్ల వేగంతో కాంతి మనకు ప్రయాణం చేస్తుంది. అంటే సైన్స్ ఎంతవరకు డెవలప్ అయింది? సైన్స్ లైట్ వరకే తెలుసు, బియాండ్ లైట్ ఇంకెంతో రీసెర్చ్లు చేస్తున్నారు. అంటే ఇక్కడ శంబాలా అమ్మవారి తల్లిదాల ఇంకా లోపలికి వెళ్ళగలిగాం అన్నమాట మొత్తం. అంటే లైట్ని ప్రాసెసింగ్ చేస్తే ఎనర్జీ, ఎనర్జీని ప్రాసెసింగ్ చేస్తే కాన్షియస్నెస్, కాన్షియస్నెస్ కూడా ప్రాసెసింగ్ చేస్తే అవేర్నెస్, అవేర్నెస్ తర్వాత ఉన్నది శంబాలా అమ్మవారు, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి. అక్కడ ఏముంటుంది? అమ్మవారు ఉంటే మనం ఎలా ఉంటాం? మనం అమ్మవారు ఒకటే ఉంటామా? ఒకటేనండి. అంటే అక్కడ ఏదైతే ఉందో ఆ యూనిక్ పవర్ అంటే ఇంకా అల్టిమేట్ అనమాట. అది కూడా ఇంకా దాని తర్వాత ఇంకేమీ లేదండి. అక్కడి నుంచి ఆ యూనివర్సల్ ఎనర్జీ అనేది మన దగ్గర రావాలి. మన దగ్గర రావడానికి ఏమవుతుందండి మొత్తం అంతా? ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు, ఇప్పుడు మీరు దేవుడు అంటున్నారు, దేవుడు అంటే మీరు నమ్మరు, మీరని మీరు వేరు ఆయన వేరు అనుకుంటున్నారు. నేనేమంటానంటే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంది, మీకు వాట్సాప్ నెంబర్ ఉంది, నాకు వాట్సాప్ నెంబర్ ఉంది. మీ నెంబర్తో నేను మీకు కనెక్ట్ చేసుకుంటే ఇమీడియట్గా మీరు కనిపిస్తారు, మీతోనే మాట్లాడగలుగుతున్నాను. అంటే మనం సృష్టించిన ఈ టెక్నాలజీ ఇంత గొప్పగా ఉన్నప్పుడు మరి అమ్మవారు యూనివర్స్లో ఉన్న ఆ శక్తి ఏనండి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి మనలో కూడా ఉంది. అందరూ చెప్తున్నారు. కానీ ఇక్కడ మీరేమనుకుంటున్నారు? ఆవిడ వేరు, నేను వేరు అంటున్నారు. నేను దాన్ని అలైన్మెంట్ చేస్తున్నాను. అంటే డైరెక్ట్ అమ్మవారే మీరు అనుకున్నప్పుడు ఎక్కడైతే బ్లాక్స్ ఉన్నాయో ఒక్కో బ్లాక్లోని నేను అమ్మవారు సాధన చేస్తూ వెళ్ళినప్పుడు నాకు తెలిసింది కాబట్టి దాన్ని ఎన్హాన్స్ చేస్తాను. ఆటోమేటిక్గా అమ్మవారే మీరు అయిపోయినప్పుడు ఆవిడ మీతో ఉన్న ఇదైపోతుంది. ఫోన్ పక్కన ఫోన్ పెడితే ఈ ఫోన్లో డేటా అంతా అడవిట్లోకి వెళ్ళిపోతున్నది బ్లూటూత్ ద్వారానే. అంటే మనం సృష్టించిన టెక్నాలజీ. మరి యూనివర్స్లో అమ్మవారు మనల్ని క్రియేట్ చేశారు కదా, మనం మరి మనకే అమ్మవారికి ఆసక్తి ఎంత ఉంటుంది? ఈ టెక్నాలజీ కంటే హైయర్ లెవెల్ కదా కాన్షియస్నెస్ అనేది. అంటే లైట్ కింద ఉన్న టెక్నాలజీకి ఎంత పవర్ ఉన్నప్పుడు మీరే అమ్మవారిని ఎందుకు అనుకోకూడదు? అంతే కదా. అంటే మీరందరూ గుడికి వెళ్తున్నారు, నేను తెప్పని అనట్లేదు. ఆ గుడి మన ఇంటి పక్కన చుట్టుపక్కల ఉన్న గుడి ఎవరు క్రియేట్ చేశారు? మీలాంటి నాలాంటి ఒక మానవులు. అంటే మన మానవులు తయారు చేసిన గుడికి ఎంత శక్తి వచ్చినప్పుడు, ఎంత ప్రతిష్ఠ చేసినప్పుడు ఆ భగవంతుడు మిమ్మల్ని నన్ను క్రియేట్ చేశాడంటే మనం కూడా దేవుడివే కదా. అంటే నువ్వు దేవుడు అనుకోకుండా నువ్వు బయట చూస్తున్నావు, బయట ఉన్నాడు అనుకుంటున్నావు. దానివల్ల ఆ కనెక్షన్ అనేది మిస్ అయిపోతున్నారు. ఇక్కడ అమ్మవారితో మనం కనెక్షన్ చేసుకోవాలి. ఆ కనెక్షన్ చేస్తాకి ఆ యూనివర్సల్ పవర్ వస్తానికి మధ్యలో ఏమి అవాంతరాలు ఉన్నాయంటేనండి, ఈ సోలార్ సిస్టము గేట్లు వేసేసింది, మొత్తం బ్లాక్ చేసేసింది. ఈ సోలార్ సిస్టంలో ఏముంది? 27 నక్షత్రాలు, 12 రాసులు, 9 నవగ్రహాలు, ఒక గేటు. ఈ 3 గేట్లు వేసిన తర్వాత అక్కడి నుంచి శక్తి రావట్లేదు. వీటి వల్ల ఎందుకు వచ్చినాయండి? మన కర్మలు, మన గత జన్మలు చేసిన పాపాలు. మళ్ళీ ఎక్కడున్నాయి గ్రహాలు? మన తల మీద ఉన్నాయి, తలరాత అన్నారు. ఇక్కడ బుధుడు ఉంటాడండి, ఇక్కడ శుక్రుడు ఉంటాడు, ఇక్కడ చంద్రుడు ఉంటాడు, ఇక్కడ కుజుడు ఉంటాడు, ఇక్కడ రాహు జ్ఞానం, ఇక్కడ నెత్తిగారు శని మీద ఉన్నాడు అంటారు. ఇక్కడ కేతువు అండి, కేతువు అంటే మోక్షం. ఇది సూర్యుడు, ఇది గురుడు అండి. ఇక్కడ నుంచి శివులు గురుపదర్శనం చేస్తారు. ఇది సూర్యుడు అండి. ఇయే గ్రహాలు, ఇయే ఆలోచనలు, ఇయే కర్మలు. అంటే ఈ మన ఆలోచన, మన మైండ్ ఏదైతే ఉందో సోలార్ సిస్టమ్ వరకు వెళ్ళి ఆగిపోతుంది. సోలార్ సిస్టమ్ దాటదు. సో వాటిని ట్రాన్సెండ్ చేసి మనం పైకి వెళ్ళాలంటే ఆత్మ, సోల్, జ్ఞానం. అందుకని ప్రతి ఒక్కళ్ళు అంటే అజ్ఞానము బాడీతోనే ఉంటారు వాళ్ళు.
అంటే బాడీ అంటే ఏంటండి ఫిజికల్ లెవెల్లో వాడు ఏం చదువుకోడు, వింటాడు, వెళ్ళి కొట్టొచ్చేస్తాడు ఎవరైనా సరే, ఫిజికల్లోనే ఉంటాడు. వాడు వాల్యూ ఎంత అండి, రోజుకి 500 1000 రూపాయలు వస్తాయి పాపం. చాలా బాధల్లో కష్టాల్లో ఉంటారు, ఎప్పుడు కష్టాల్లోనే ఉంటారు, ఎందుకంటే ఫిజికల్ లెవెల్లోనే ఉంటారు. చదువుకోరా అంటారు, చదువుకుంటాకేనండి విజ్ఞానం. విజ్ఞానం అంటే మనం వింటాము చూస్తాము, ఇది 50% అండి. అజ్ఞానం 0, విజ్ఞానం 50%. 50 అందుకని ఈ సైన్స్ అనేది 50% వరకే ఉంది. అంటే లైట్ కంటే కింద ఉంది. లైట్ అంటే ఎవరు, సోలార్ సిస్టమ్, నవగ్రహాలు. ఆస్ట్రాలజీ అంతా అక్కడే ఉంది. దానికంటే హై ఎనర్జీని మనం పట్టుకోగలిగినప్పుడు ఆ శక్తితోటే ఈ సోలార్ సిస్టము ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనం ఏంటున్నాం, ఇక్కడ మనం గుడికి వెళ్తున్నాం, 100% నిజం. మీరు ఏదైతే ఇప్పుడు ట్రెడిషనల్గా అందరూ ఫాలో అవుతున్నారో అదంతా నిజమే, వాస్తవాలే. కానీ ఆ రోజుల్లో మన ప్రకృతి దగ్గరగా ఉండేవాళ్ళు, మన చేతిలో ఎలక్ట్రిసిటీ లేదు, మనకి బ్లాక్స్ లేవు, అందరూ కలిసి ఉండేవారు, అందరూ సంతోషంగా ఉండేవారు. బీపీలు అంటే తెలియవు, షుగర్ అంటే తెలియవు, నిప్పులు అంటే తెలియవు, అందరూ ప్రకృతిని అంటిపెట్టుకుని ఉండేవారు. దాంతోపాటు యూనివర్సల్తో మనం డైరెక్ట్ కనెక్ట్ అయ్యేది. జీవన విధానమే సహజంగా అలా ఉండేది. అంటే ఆ రోజున అగ్నిహోత్రం చేపించేవారు, ప్రాణాయామం చేపించేవారు, నెక్స్ట్ వచ్చేసి మృతిక స్నానం చేసేవారు, చాలా మంది సంధ్యావందనం చేసేవారు, గాయత్రి చేసేవారు. అంటే ఆ రోజు ఏదైతే ఉందో అన్నీ చేసేవారు. కానీ మనం ఏం చేసామంటే ఆధునికతలోకి వెళ్ళిపోయి ఒక్కొక్కటి డిజపేర్ అయిపోతున్నది. అయిపోయిన తర్వాత మనం ఏంటంటే మన కొత్త టెక్నాలజీని అప్డేట్ చేసుకున్నాం, మనం ఎలక్ట్రిసిటీ సంపాదించుకున్నాం, తర్వాత కమ్యూనికేషన్ సంపాదించుకున్నాం. ప్రతి ఫోన్ నుండి సెల్ ఫోన్ ఉంటుంది, మీరు గుడికి వెళ్తున్నారు, పూజ చేస్తున్నారు, హోమాలు చేస్తున్నారు, అన్నీ నిజాలే. కానీ ఒక్కసారి పూజ చేసిన తర్వాత మీరు సెల్ ఫోన్తో హలో అంటే మీరు వెళ్ళిన పూజ అంతా 0 అయిపోతున్నారు. అక్కడ ఇబ్బంది ఉందన్నమాట. అంటే ఇక్కడ అప్డేట్ అవ్వట్లేదు. మన పాత రోజుల్లో ఉత్తరాలు రాసుకునేవాళ్ళు, మరి తర్వాత ఉత్తరాలతో ఆగిపోయామా, ఫోన్ వచ్చింది, ఇవాళ సెల్ ఫోన్ వచ్చింది, మెయిల్ చేసుకుంటున్నారో లేకపోతే వాట్సాప్లో వెళ్తున్నారు, అక్కడ అప్డేట్ అయ్యాం. పాత రోజుల్లో జట్కా బండి మీద తిరిగేవాళ్ళం, తర్వాత ఎప్పుడు ఎలక్ట్రికల్ కార్లో తిరుగుతున్నాం. మరి స్పిరిచువాలిటీలో అప్డేట్ లేదే, ఇప్పుడు కూడా అక్కడే ఉంటున్నాం, అందులోనే ఉండిపోతున్నాం. దానివల్ల అందరూ ప్రాబ్లమ్స్లో ఉన్నారు. ఎవరిని కదిలించినా సరే ఏదో ఒక ప్రాబ్లం చెప్తున్నారు తప్ప మరి ఎందుకు వెళ్ళైపోయారంటే అంటే విజ్ఞానంతోనే ఆగిపోకూడదు. అక్కడ అమ్మవారిని పట్టుకోగలిగితే అమ్మవారు నువ్వు వేరు కాదు. ఎప్పుడైతే నువ్వు అనుకున్నావు ఆ కనెక్షన్ అనేది రావడం జరుగుతుంది. ఎప్పుడైతే కనెక్షన్ వచ్చి దానికోసం ఆస్ట్రో కరెక్షన్ చేస్తాను, నేనేం చేస్తానంటే సోల్తో ట్రీట్మెంట్ చేస్తాను. నేను చేసేది ఫిజికల్ బాడీ కాదండి. అంటే కాన్షియస్నెస్ అంతా హయ్యర్ లెవెల్, అంటే ఇవాల్వ్ అవుతున్న కొద్దీ మనకు అక్కర్లేనివన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే లో ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు మనకు అన్నీ వస్తాయండి. హైయర్ ఫ్రీక్వెన్సీలోకి వెళ్తే ఇంకా హైయర్ లెవెల్కి వెళ్ళిపోతాం. సో లో ఫ్రీక్వెన్సీలో ఉంది, ఆ లోవి తీస్తూ పడేస్తూ ఉంటే మళ్ళీ అక్కడే ఉన్నాం కాబట్టి వస్తూ ఉంటాయి. అది తాత్కాలిక పరిష్కారం మాత్రమే. మన చేతిలో ఉన్నది మీరు తమరు చెప్తుంది, మన ఫ్రీక్వెన్సీ పెంచుకుంటున్న కొద్దీ మన పరిసరాలన్నీ మారుతాయి, మన స్థితిగతులు మారుతాయి. ఎలా పెంచుకోవాలి అనేది ఈ ఫ్రీక్వెన్సీ కూడా లైట్ వరకేనండి, మళ్ళీ లైట్ నుంచి ఫ్రీక్వెన్సీస్ ఉండవండి. తర్వాత కాన్షియస్నెస్, హయ్యర్ లెవెల్ కాన్షియస్నెస్, అంటే అది కూడా ప్రతి ఒక్కరికి ఇవ్వాలనే ఈ శంబాలా 360 సొల్యూషన్. అంటే మనందరం కూడా యూనివర్సిటీ మన ఒక్కలే రాలేదండి, 84 లక్షల కోట్ల జీవరాశులు వచ్చాం. వాళ్ళందరూ తర్వాత మనకు మానవ జన్మ వచ్చింది. ఈ మానవ జన్మ 7 సార్లు వస్తుందండి. 7 సార్లు లోపల నువ్వెవరో తెలుసుకోగలిగాలి. నువ్వెవరంటే ఆత్మస్వరూపుడైన భగవంతుడు. అందుకని నువ్వు ఇదే ఆఖరి జన్మ చేసుకోగలగాలి అంటే అందరికీ తెలుసు, ఇదే ఆఖరి జన్మ అవ్వాలి, మోక్షానికి వెళ్ళాలి, స్పిరిచువల్ కనెక్షన్ కావాలనుకుంటున్నారు. కానీ మరి బెంజికార్తో ఫ్రెండ్షిప్ చేస్తాడు, రిక్షావర్తో చేస్తాడు. మరి నువ్వు మానవుడిగా ఉంటే అమ్మవారు నిన్ను ఎందుకు కలుపుకుంటుంది? నువ్వు కూడా భగవంతుడిగా నువ్వు మారగలిగితే ఆటోమేటికల్గా అమ్మవారు నేను కనెక్ట్ చేసుకుంటుంది. భగవంతుడు అంటే ఎవరు అంటే నీ ఇంట్లో నీ భార్య నీకు దేవుడు అనాలి, నీ భర్త నువ్వు దేవత అనాలి. ఇంట్లోనే నీ ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అవ్వాలి, ఎక్కడో బయట కాదు, ఇంట గెలిచి రచ్చగలవాలి. అంటే కుటుంబ వ్యవస్థ నిలబడాలి. అంటే ప్రతి ఆడవాళ్ళు 5 కోరుకుంటారండి. పెళ్ళయిన తర్వాత ఎంతో ఊహలతో మంచి ఇంట్లోకి వెళ్ళబోతున్నాం, అక్కడ నాకు లైఫ్ అంతా బాగుంటుంది అని ఎన్నో కళ్ళ కానీ ఇంటి పేరు కూడా మార్చుకొని జీవితం అంతా అక్కడ నడుపుతాం కోసం అందులో ప్రయాణం చేస్తారు. వాళ్ళు ఏం కోరుకుంటారు? 5 కోరుకుంటారు. 1 వాల్యూ, 2 రెస్పెక్ట్, 3 ఫ్రీడమ్, 4 సెక్యూరిటీ, 5 ప్రేమ. ప్రేమ అంటే ఎలాంటి ప్రేమ? ఫిజికల్ కాదు, సోల్ లెవెల్లో. ఇవన్నీ మనకు చెప్పారు. అద్దేశ కామేక్ష మనకు అర్థం కాలేదు కదా.
మరి పెళ్లి మంత్రాలు ఏంటండి? అవన్నీ సంస్కృతిలో ఉన్నాయి. ఇప్పుడు ఎవరికి ఇంగ్లీష్లోకి వెళ్ళి తెలుగే రావట్లేదు. మరి సాంస్క్రిట్ ఏమొచ్చింది, ఏమర్థమైంది అంటే దీనికి ఇక్కడ క్లాసులు చెప్పట్లా. పెళ్ళయ్యే ముందు ప్రతి ఒక్కళ్ళకి ఈ జ్ఞానం ప్రసాదించి పెళ్లి చేయగలిగితే వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. కనెక్షన్ అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు ఇవాళ మొగుడు పిల్లలు ఇద్దరు ఉంటున్నారు, ఇంట్లోనే కనెక్షన్ లేదు. ఒకళ్ళొకలా బతుకుతున్నారు, ఒకళ్ళు పిల్లలకి లేదు, తల్లిదండ్రులు లేదు, ఎవరు లేదండి. అందుకని ఈ జ్ఞానం ద్వారా నువ్వు ఒక జ్యోతిలా వెలిగి ఆ జ్యోతిని అందరికీ వెలిగించగలగాలి. ఈ వీడియో వచ్చింది మీ ఇంటికి వచ్చిందంటే మీ ఇంట్లో అమ్మవారు పంపించింది, ఇంట్లో అందరినీ మార్పు కోసం, మీ ఇంట్లో అందరినీ కలపడం కోసం. కలపటమే నిజం, కలిసి ఉండటమే ప్రేమ, కలిసి ఉండటమే స్పిరిచువాలిటీ.